ఇంకొక విషయం ఏంటంటే గత కొన్ని నెలల క్రితం కువైత్ ఎమినెస్టీ ప్రకటించింది. ఎంతమంది మనకు తెలంగాణ ఆంధ్రకు సంబంధించిన వచ్చారో ఇప్పటిదాకా దాఖలాలు లేవు, ఎంతమందిని పంపించారనేది. మ్యాక్సిమం కువైత్లో ఎమినెస్టీ ప్రకటించిన తర్వాత మహిళలు వందల సంఖ్యలో ఎంబసీకి వెళ్ళడం జరిగింది. ఎంబసీకి వెళ్ళిన తరుణంలో మహిళలకు ఎంబసీ అధికారులు వాళ్ళ స్పాన్సర్లకు ఫోన్ చేసి మరి వాళ్ళకే అప్పగించడం జరిగింది. నిన్నగాక మొన్న దుబాయ్లో కూడా ఎమినెస్టీ ప్రకటించారు. దానికి సంబంధించి కూడా ఇప్పటిదాకా కల్లివల్లి అక్కడ దుబాయ్లో ఏదైతే ఇస్తారో వారి సైన్యమైన కూడా సరి అయిన సమాధానం ఎంబసీలు ప్రకటించలేదు. అంటే విదేశాంగ శాఖ ఏదైతే ఉన్నదో ఇంత నిర్లక్ష్య వైఖరి గల్ఫ్ మీద ఎందుకు పెడుతుంది? ఎప్పుడైతే అమెరికాలో, బ్రిటన్లో, జర్మన్లో ఎప్పుడైతే ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయి చనిపోతాడో ఇమీడియట్లీ వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళని రప్పిస్తారు. కానీ గల్ఫ్ దేశాలలో చనిపోయిన వారికి, గల్ఫ్ దేశాలలో ఇంత బాధలు అనిపిస్తున్న వారికి సరైన పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు వారు చూపెడతలేదు? ఇది నేను అడుగుతున్నాను. ఓకే, మీరు నాయక్ గారు చెప్పండి. ఏదైతే ఇప్పుడు మన దేశం నుంచి విదేశాలకు తీసుకెళ్తున్న ఏజెన్సీ ఉన్నదో, ఏజెన్సీ వెళ్ళినప్పుడు భారతదేశం ఒక డేటా పెట్టుకుంటుంది. ఏ ఏజెన్సీ ఏ దేశానికి ఎంతమందిని ఏ పర్పస్ లో పంపిస్తా ఉన్నదని. సో ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఏజెన్సీ వాళ్ళకి అక్కడ ఓన్లీ విజిటింగ్ వీసా మీద పంపిస్తున్నదో ఖచ్చితంగా విజిటింగ్ వీసా దానికి లిమిట్ ఉంటుంది. ఒక నెలనా, 2 నెలనా, 3 నెలల, 3 నెలల కూడా మాక్సిమం దాటి ఎవరు ఇయ్యరు. సో ఈ 3 నెలలు దాటిపోయిన తర్వాత ఈ భారతదేశం ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్తున్నటువంటి వాళ్ళని ఏజెన్సీ వాళ్ళ డేటా పెట్టుకొని ఇంతమందిని మీరు ఈ దేశానికి సౌదీ అరేబియా కానీ లేదా ఆస్ట్రేలియా కానీ పంపించారు, మరి ఇప్పుడు 30 మంత్ అయిపోయింది, వాళ్ళు తిరిగి వచ్చారా లేదా అనేటువంటి విదేశాంగ శాఖ ఉన్నటువంటి అంబాసిడర్ దగ్గర లిస్ట్ అనేది ఉండాలి. సో వీళ్ళు పంపిస్తున్నటువంటి ఏజెన్సీ పూర్తి వివరాలు లేదు, ఏ ఏజెన్సీ ఎవరిని పంపిస్తున్నారో లేదు. అక్కడ పోయిన తర్వాత మోసపోయిన తర్వాత ఏదో మనం ఆన్లైన్ లో వాళ్ళ బాధ చూసి అక్కడ ఉన్న కమ్యూనికేట్ చేయడం వల్ల ఇక బాధపడడం కంటే ముందే దీనికి ఒక ప్రీ ప్లాన్ గా ఇలా రాష్ట్ర ప్రభుత్వము బీజేపీ ఇలా ప్రజల పక్షాన అని 3 సార్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏం చేయాలంటే ఇటువంటి ఒక నియంత్రణ పెట్టాలి. ఈ ఏజెన్సీ ఈ రోజు విజిట్ ఇంతమందిని పంపింది, ఇంకో ఏజెన్సీ పేరు ఎక్స్ అనుకుంటే ఆ ఏజెన్సీ ఇంత పర్మనెంట్ లేబర్ మీద పంపించడం డేటా అనేది మెయింటైన్ చేయడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంది సార్. సో దీనిపైన ఇప్పుడు ఏదైతే ఎన్ఆర్ఎస్ గురించి ఒక చట్టం తీసుకురావాలని చెప్పారో ఇప్పటి వరకు దానిపైన బీజేపీ ప్రభుత్వం మాట్లాడకూడదు, మన దురదృష్టకరం సార్. సో ఈ విషయాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. ఇప్పుడు జరిగిన దానికి వాళ్ళకు సురక్షితంగా రప్పించడము, ఇక ముందు ఇటువంటి దానికి ఒక చట్ట రూపంలో తీసుకొస్తేనే బాగుంటుందని మేము తెలియజేస్తా ఉన్నాం. రైట్. అయితే ఇప్పుడు ఫరీందర్ గారు మీరు చెప్పండి, మీరేమంటారు దీని విషయంపై? భారతదేశంకు సంబంధించిన అధికారులు అక్కడ సరైన స్పందన ఇస్తలేరు అని తెలిసింది. దీని మీద కేంద్ర ప్రభుత్వం మీరు చేస్తున్న చర్యలపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? 100% ఏవైతే బీజేపీకి సంబంధించి అంటే బీజేపీ పాలిత ప్రాంతాలు కాకుండా బీజేపీ పాలించలేనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదంటే ఇతర రాష్ట్రాలు కావచ్చు, ఎక్కడైనా సరే అదే చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు వెళ్ళింది ఈ 4 రోజులు వెళ్ళలేదు, ఒక నిమిషం వివరమన్నాను, కొంచెం నేను ఏకీభవిస్తాను. దానిలో ఇది ఏదైనా ఒక పేదవాళ్ళ తాలూకు సమస్య దీంట్లో ఎక్కడ కాంట్రవర్షియల్ వద్దండి, మనం కావాల్సిన సమస్య పరిష్కారానికి ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా తమిళనాడు ప్రాంతం నుంచి కానీ ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రాల్లో ఎక్కువగా వలస కూలీలు ఏవైతే ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారో దాని మీద సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఆ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ, ఆ యొక్క విదేశాంగం సంబంధించిన వాళ్ళు కానీ, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కానీ, ఇలాంటి ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో ముందు కట్టడి చేసేటువంటి వ్యవస్థ హోమ్ మినిస్టర్స్ కానీ వీళ్ళందరి తాలూకా బాధ్యత అయితే 100% మేము కూడా ఏకీభవిస్తున్నాం. 100% ఉన్నది. వాళ్ళు సరైనటువంటి రీతులు అంటే వాళ్ళ కూలీలని వాళ్ళని ఇష్టానుసారంగా వాళ్ళు వదిలేయడము, వాళ్ళ యొక్క బాధ్యతని వాళ్ళ యొక్క శ్రమని మనం సరైనటువంటి రీతిలో వాళ్ళు పరిష్కరించలేకపోవడం అనేది చాలా బాధాకరము. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. దీన్ని కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళు మానవలసిన బాధ్యత ఉంది. దీనికి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా సరైనటువంటి రీతిలో న్యాయ వ్యవస్థ జరిగే విధంగా చేయవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా ఉందని మేము కూడా అదే చెప్తున్నాం. ఈ రోజున ముఖ్యంగా కేరళలో ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు కేరళలో ఇక్కడ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వ్యవస్థ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఈ స్టూడెంట్స్ తాలూకు వ్యవస్థ, ఎడ్యుకేషన్ వ్యవస్థ చాలా బాగుంటుంది. వాళ్ళు వెళ్ళడానికి ఒక వీసా పర్మిట్ కానీ, ముఖ్యంగా ప్రపంచంలోనే దేశాల్లో అన్ని దేశాలలో కంటే కేరళ వాళ్ళు ఎక్కువ ఇతర దేశాలలో ఉంటారు. ఆ తర్వాత తమిళియన్స్ ఉంటారు, ఆ తర్వాత మన తెలుగు వాళ్ళు ఉంటారు. కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఎలా ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి సరైనటువంటి వీటి మీద ఒక అవగాహన లేకపోవడము, వీళ్ళ సరైన సమస్య అయిపోయిన తర్వాత వాటిని పరిష్కారం ధోరణి కాకుండా ఏవైతే ఇలాంటి కన్సల్టెన్సీస్ ఆఫీసర్ మీద ఒక రైడ్ చేసి వాళ్ళ సరైనటువంటి విధి విధానాలు ఉన్నాయా, ఆ వ్యవస్థ
కంపల్సరీగా వ్యవస్థ ఒక రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఉందా లేదా, వీళ్ళలో ఎంతమంది నిజంగా ఉన్నారు, ఎంతమంది యొక్క డూప్లికేట్స్ ఉన్నారు, ఎంతమంది యొక్క రాంగ్ వీసాల ద్వారా పంపిస్తారని తెలుసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దీన్ని సమన్వయపరచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది. మేము కూడా చెప్తున్నాం 100% ఉంది అన్న. ఇది ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. చాలా బాధ అనిపిస్తుంది. పొద్దున వాళ్ళతో మీరు చెప్పిన తర్వాత మేము మాట్లాడిన తర్వాత వాళ్ళు నిజంగా చాలా బాధపడుతున్నారు. హలో అయ్యో ఏంటి వాళ్ళ కనీసం తినడానికి తిండి లేదు, రావడానికి వాళ్ళ కనీసం ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి ఈ రోజున మనకు ఉన్నది. వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. నేను పొద్దున్న కనీసం వాళ్ళతో అరగంట మాట్లాడాము. ఈ 25 మంది ఎవరైతే ఉన్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా వాళ్ళ గురించి పట్టించుకోకపోవడం అనేది మాకు కూడా చాలా బాధగానే ఉంది. మీరు పట్టించుకుని దీన్ని మీరు తీసుకొచ్చారు. 100% మేము కూడా స్థానికంగా మాకు ఇక్కడి నుంచి శ్రీకాకుళం ఒక 80 కిలోమీటర్లు ఉంటుంది. మేము వాళ్ళతో కూడా మేము మాట్లాడాము. దీన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలా, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలా, అక్కడ ఏదైనా సరేనా, ఏ రాజకీయమైనా సరే మానవత్వం కన్నా ఏది కాదు, మానవత్వానికి మించింది ఏది కాదనేది మేమైతే 100% చెప్తాం. ఎందుకంటే వాళ్ళ యొక్క పరిస్థితులు ఈ రోజున దయానీయమైన పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళ బాధపడుతున్నారు, కన్నీటి ఎదలో ఉన్నారు. ఈ రోజున వాళ్ళకి ఏం జరిగినా కూడా కనీసం డబ్బిచ్చి వాళ్ళ సమస్యను పరిష్కారం చేసుకుందామంటే, డబ్బుతోటి ప్రాణం ఖరీదు చేద్దామంటే అది ఏ రాజకీయ పార్టీ సరే మేము కూడా ఎగ్రీ. 100% రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలా, హోమ్ మినిస్టర్ గారు చొరవ తీసుకోవాలా, సరైన నిర్ణయాలు మటుకు తీసుకోవాల్సిన ఆవశ్యకత అయితే కనుక ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రభుత్వానికి ఉందని చెప్పి మేము కూడా. ఫరీందర్ గారు ఒకే ఒక్క విషయం మీతో ఏదైతే చెప్పదలుచుకున్నామో అది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు వెళ్ళింది మాత్రం దీని మీద విజిట్ వీసా మీద. ఆ విజిట్ వీసా మీద వెళ్ళిన తర్వాత ఆ విజిట్ వీసాకు సంబంధించిన కూడా సమయం ఏదైతే ఉన్నదో ఆ సమయం దాటిపోయింది. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఇల్లీగల్గా ఉన్నారు. ఇల్లీగల్గా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలే కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ బాధ్యతలు తీసుకుంటాయా? వారికి రావాలంటే ఆ దేశకు సంబంధించిన చట్టాన్ని ఉల్లంఘించింది కాబట్టి ఆ దేశ చట్టం ఏదైతే చెప్తుందో దాని ప్రకారం అక్కడ వాళ్లకు శిక్షనో లేకపోతే జుర్మానానో కట్టవలసి వస్తుంది. ఒకవేళ కనుక కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటే మాత్రం వారిని ఇమీడియట్గా రప్పియొచ్చు. లేని పక్షంలో ఆ దేశ చట్టం ఏముంటుందో ఆ చట్ట ప్రకారం వాళ్లకు శిక్షనో జుర్మానానో విధించేస్తుంది. ఈ నేపథ్యంలో మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలా వెళ్దాం? ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక మార్గంగా మీరు దేశంలో మీరు అధికారంలో ఉన్నారు. తెలంగాణలో భీమరావు నాయక్ గారు అధికారంలో ఉన్నారు. ఆంధ్రలో కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కూటమిలో ఉన్నది కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి సరే మేము అనుకుందాం, రామ్మోహన్ నాయుడు గారు చాలా బ్రహ్మాండంగా ఇనిషియేట్ తీసుకున్నారు. కేవలం ఈ రాసడంత మాత్రం నేను ఈ సమస్యను పరిష్కారం అవుతుందని మాత్రం అనుకోలేదు. దీని మీద కంపల్సరీగా ఫాలోఅప్ చేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. అయితే దీపద్యంలో ఎలా వెళ్దామని మీరు సూచనలు ఇస్తున్నారు, సలహాలు ఇస్తున్నారు చెప్పండి. ఎందుకంటే ఈరోజు మనం చూశామండి, మీరు మాట్లాడారు. నాకు ఇంతకుముందు ఆ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఈ గోపాల్ అది వాళ్ళ సూచనలు ఇస్తున్నారు, సలహాలు ఇస్తున్నారు చెప్పండి. ఎందుకంటే ఈరోజు మనం చూశామండి, మీరు మాట్లాడారు. నాకు ఇంతకుముందు ఆ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఈ గోపాల్ అది వాళ్ళ మోహన్ రావు వాళ్ళ భార్య నిర్మల గారు, వంశీ గారు, గోపాలకృష్ణ గారు వాళ్ళందరూ లైన్లోకి వచ్చారు. అలాగే అదే బిందు ఏదైతే ఉన్నారో బిందుకు సంబంధించిన అన్న ఎవరైతే ఉన్నారో మోహన్ రావు గారు ఆయన కూడా లైన్లోకి వచ్చారు. అట్లనే చిత్రాడ అజయ్ కూడా లైన్లోకి వచ్చారు. వచ్చిన మరుక్షణమే అక్కడి నుంచి వెళ్ళి ఏమైందా లేకుంటే ఒత్తిడి పెరిగిందా ఏమైంది అనేక కారణాలు నేను చెప్పలేము, ఏం కారణాల చేతను ఇమీడియట్లీ వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోయారు. దీని అందరికి చూస్తుంటే ఎంత భయం భ్రాంతులకు గురవుతున్నారో ప్రజలు. అక్కడ ఏదైనా మాట్లాడడానికి సౌదీ అరేబియా అనేది ఒక డిక్టేటర్షిప్ లాగా వ్యవహరిస్తున్నది ఇప్పుడు మన దేశానికి సంబంధించి. ఈ నేపథ్యంలో మీరు ఎట్లా చెప్తారు చెప్పండి. అలా మీ మాటకి చెప్తున్నాను. నేను ముందు నేను మాట్లాడిన వాళ్ళతో మాడిన తర్వాత చూస్తే వాళ్ళకి ఒత్తిడి కన్నా కూడా వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేదు. వాళ్ళకి సరైనటువంటి వ్యవస్థ గురించి వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళు అంటే ఏది మాట్లాడితే ఏమైపోతుంది అంటే వాళ్ళు ఒక ఏమైనటువంటి వాతావరణంలో భయాందోళన కలిగిన వాతావరణంలో వాళ్ళు ఉన్నారని తప్పించి కానీ వాళ్ళు ఎటుపక్క సహాయం వస్తుందా ఎటుపక్క మన వాళ్ళని రప్పించుకుంటామనే ఒక ఆలోచనలో ఉన్నారని తప్పించి కానీ వాళ్ళకి ఏది ముందు ఏది వెనక తెలియడం అమోఘమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మీరు నిజంగా వాళ్ళకి ధైర్యం చెప్పారు, మీ గురించి కూడా చెప్పారు, మీరు చాలా ధైర్యాన్ని చెప్పారని చెప్పేసి. సో 100% ఇప్పుడు వచ్చిన పరిస్థితులు అయితే ఉద్యమంగా చొరబాటుదారులు ఇతర దేశాలలో ఎవరైతే ఉన్నారో అది 100% ఆ దేశాలకు సంబంధించినటువంటి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు వ్యతిరేకించినట్టు అవుతుంది. కాబట్టి వాళ్ళు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వ్యతిరేకించిన కారణం ఎవరైతే ఉన్నారో ఆ కన్సల్టెన్సీస్ ఆఫీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద సరైన రీతిలో యాక్షన్ తీసుకోవాలా, ముందు వాళ్ళని సీజ్ చేయాలా, వాళ్ళని రప్పించి తర్వాత వీళ్ళ మీద వాళ్ళు ముందస్తుగా ఎటువంటి చర్యలు కూడా వాళ్ళకి ఎటువంటి ఏమీ కూడా జరగకుండా ఉండే విధంగా వాళ్ళకి సరైనటువంటి శిక్షలు అనే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేయాలా, దానికి కేంద్ర ప్రభుత్వం అంతటా 100% ఇవ్వాలని చెప్పని మేము కూడా తెలియజేస్తున్నాం.
రైట్, ఓకే, వాళ్ళనైతే ముందుకు తీసుకు ఎస్ చెప్పండి. వాళ్ళనైతే కనుక ముందుకు తీసుకురావాలన్న ఓకే, తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ స్టెప్ ఏదైతే ఉందో 100% దాన్ని మేము కూడా తీసుకెళ్తాము, మేము కూడా ముందుకు తీసుకెళ్తాము, వాళ్ళ వివరాలు ముందుకు తీసుకెళ్తాము. సో 100% వాళ్ళని ముందుకు తీసుకొచ్చి ఇలాంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో మన విశాఖపట్నంలో చూస్తే, ద్వారకా నగర్ లో చుట్టుపక్కల చూస్తే కనీసం ఒక 30-40 కనబడుతూ ఉంటాయి. మనకి సరైన రిజిస్ట్రేషన్స్ కనబడవు. అంటే కాంప్లెక్స్ ఏరియాలో ఎవరికైనా సరే మీరు యూకే స్టడీ యూకే. అంటే సరే, ఈ విషయంపై భీమరావు గారు మీరేమంటారండి? ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సార్ ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి సార్. ఏదైతే ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళకి రప్పించడం కోసము వాళ్ళకు ఇనిషియేటివ్ తీసుకున్నారో దానికన్నా ముందే ఒక విషయం కూడా అక్కడ ఏం చేయాలంటే, ఇప్పుడు ఏదైతే ఏజెన్సీ ఉన్నదో ఈ ఏజెన్సీ ఎవరు పంపించారని కూడా వాటిపైన కూడా ఎంక్వైరీ పెట్టాలి. ఇంకోటి అక్కడ విషయం, ఆ దేశంలో కూడా మన వాళ్ళు నష్టపోతున్న విషయం ఏంటంటే, అక్కడ పోయిన తర్వాత వీళ్ళకి ఇమ్మీడియట్లీ ఏంటంటే ఇప్పుడు విజిటింగ్ అనే వీజా పెట్టేసి అక్కడ పనిలో కల్పిస్తా ఉన్నారు. సో అక్కడ చేసేటువంటి కంపెనీలు, అక్కడ చేసే వర్క్ లో కూడా మనం ఏదైతే పంపిస్తున్నారో ఆ కంపెనీ కూడా చెక్ చేసుకోవాలి. నిజంగా వీళ్ళు పని కోసం వచ్చారా లేకపోతే వీళ్ళు విజిట్ మీద వచ్చారా అనే దేశం కూడా, ఆ దేశానికి కూడా మనం కొంచెము అక్కడ ఉన్నటువంటి కండిషన్ బట్టి ఎలిజిబుల్ చేస్తే కొంచెం బాగుంటది. ఈ విషయం ఎవరంటే ఇలా కేంద్ర ప్రభుత్వం విదేశాంగ మంత్రి శాఖలో ఉంటుంది. అది కాబట్టి ఆ శాఖ దీనిపైన మన వాళ్ళు ఏ కంపెనీకి పోతున్నారు, అక్కడ పోయిన తర్వాత ఈ కంపెనీలో నిజంగా వర్క్ ఉందా లేదా అనేది కూడా ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని చూసుకొని పంపితే బాగుంటుందని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇదే సమయంలో ఇంకొక విషయం ఏంటంటే, కేవలం ఉభయ రాష్ట్రాలకు సంబంధం లేకపోవడం కూడా ప్రధానంగా ఒక కారణం కూడా అవుతుంది. ఇంతలో ఇక్కడ చెప్తున్నారు చాలా మంది, మేము చేస్తున్నాము, మేమే ఉద్ధరిస్తున్నామని చెప్తున్నారు. కాకపోతే ఎప్పుడైతే గ్రౌండ్ వర్క్ సమయానికి వస్తే మాత్రం ఎవ్వరు కూడా దాంట్లో చొరవ చూసుకుంటలేరు, చూచి చూడనట్టుగా వెరుస్తున్నట్టుగా చాలా క్లియర్ గా అనిపిస్తుంది. సార్ ఈ విషయంపై ఇంకో విషయం కూడా చెప్పొచ్చు. ఏదైతే మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారిలో ఉన్నటువంటి కేసీఆర్ కూడా గతంలో ఈ వ్యాపారం చేసి కేసులో ఉన్నటువంటి విషయం కూడా గుర్తు చేయాలా. ఎందుకంటే ఈ అమాయకులను ఇప్పుడు ఏదైతే ఏజెన్సీ రూపం ఉన్నదో అసలు తరతరాలుగా వస్తా ఉన్నది. సో దీనిపైన ఇవాళ గతంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే చర్య తీసుకోకపోవడం బాధాకరమైన విషయము. ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వాలు మేమైనా కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం అయినా కానీ ఇనిషియేటివ్ గా తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకటి రైట్, పరీందర్ గారు మీరేమన్నా సూచనలు ఇవ్వదలుచుకున్న ఈ విషయంలో లాస్ట్ ఎట్ ద టైం కంక్లూడింగ్? 100% ఇలాంటి కంపెనీస్, ఇలాంటి వ్యవస్థలు ఏవైతే ముందు 100% ముందు వాళ్ళని సీజ్ చేయాలా, వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేసైనా సరే వాళ్ళని ముందు శిక్షించాలా. ఇది వాళ్ళ చాలా తప్పు. ఇది పేదవాడితో ఆడుకునేటువంటి ఎవరైనా సరే కూడా మనం 100% అయిపోతే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డు ₹1,00,000 వాళ్ళు